ప్రైజ్ ది లార్డ్. గొప్ప విషయం ఏంటో తెలుసా? మన దేవుడు ఎలాంటి వాడంటే, దేవుడు నరుణ్ణి సృష్టించినప్పుడు ఆ నరుణ్ణి అమరుడిగా చేశాడు. సొలొమోను జ్ఞాన గ్రంథానికి వెళదాం, 2వ అధ్యాయము చూద్దాం. సొలొమోను జ్ఞాన గ్రంథం 2వ అధ్యాయము 23, 24 వచనాలు చదువుకుందాం. చదవండి త్వరగా. సొలొమోను జ్ఞాన గ్రంథం 2వ అధ్యాయము 23, 24 వచనాలు. దేవుడు నరుని నశింపని వానిగా చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడట ఆదామును సృష్టించినప్పుడట, దేవుడు ఏ విధంగా అయితే మరణము లేకుండా ఉన్నాడో నరుడు కూడా మరణం లేకుండా చేశాడట. ఈ రోజున మనల్ని భయపెడుతుంది ఏంటిది? మరణమే. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? మనిషికి మరణం లేకుండా చేశాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు మనిషిని మరణం లేకుండా చూస్తే ఈ రోజున ఇంటి గుమ్మం దగ్గరికి మరణం ఎందుకు వచ్చి తడుతుంది? చదవండి. కానీ పిశాచము అసూయ వలన మృత్యువు లోకములోనికి ప్రవేశించెను. పిశాచ పక్షమును అవలంబించువారు చావును చవిచూతురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా వింటున్నారా? దేవుడు ఆనాడు ఆదాముని అమరుడిగా చేశాడు, అంటే మరణం లేకుండా చేశాడు. దేవుడికి ఏ విధంగా అయితే మరణం లేదో ఆనాడు మొదటి ఆదాముకి మరణము లేదు. కానీ మరణం ఎందుకు వచ్చిందంటే మనం చేసిన పాపం వల్ల. హల్లెలూయా, హల్లెలూయా. ఎందువల్ల అండి? మనం ఏం చేసిన పాపం. 3 మరణాలు ఉంటాయండి. ఎన్ని మరణాలు? 3 మరణాలు. 1 అవిశ్వాసిగా మరణించటం, 2వది విశ్వాసిగా ఉంటూ విశ్వాస క్రియలు లేకుండా చనిపోవటం, 3వది విశ్వాసిగా మరణించటం. మొదటిది అర్థం కాకపోవచ్చు, చెబుతా వినండి. మొదటిది ఏంటండి? అవిశ్వాసిగా చనిపోవటం. వాక్యమును విని విశ్వసించకుండా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామమున జ్ఞానస్థానము తీసుకోకుండా పాపములోనే బ్రతికి పాపములో చనిపోయేవాడు ఈడు నరకానికి తప్పితే మరి అడిగిపోడు. బైబిల్ గ్రంథం ఏం చదువుతుందో చూద్దాం. రోమీలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతారా? మొదటి భాగం. అందులో 2 వచనాలు ఉన్నాయి. మొదటి వచనాన్ని చదవండి. ఏలయనా పాపము యొక్క వేతనం మరణము. చాలండి, గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా. దేవుని దయచేసి నిందించమాకండి. దేవుడు మంచోడు, దేవుడు అమరుడు, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు సర్వము వ్యాపించిన వాడు, దేవుడు సర్వజ్ఞాని. అయితే ఆ దేవుడు మనిషిని ఎలా చేశాడంటే మరణం లేనోడుగా చేశాడు. మరి మరణం ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం చేసిన దేనివల్ల? పాపం. గుర్తుపెట్టుకోండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనము చేసిన పాపము. ఇంకా మనము పాపములో బ్రతుకుతూ ఉంటే మనం చనిపోయిన వాళ్ళతో సమానం. అయితే పాపములో బ్రతుకుతున్నటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడు? మార్కు శుభవార్త 16వ అధ్యాయం 16వ వచనాన్ని చూడండి. మార్కు శుభవార్త 16వ అధ్యాయము 16వ వచనం. విశ్వసించి జ్ఞానస్నానము పొందువాడు రక్షింపబడును. విశ్వసింపని వానికి, గుర్తుపెట్టుకోండి, విశ్వసింపని వాడు దండన విధింపబడు. ఇది ముఖ్యం. ఈ రోజున నీ ఇంట్లో భర్త ఉన్నాడు, నీ ఇంట్లో భార్య ఉంది, నీ ఇంట్లో కొడుకు ఉన్నాడు, నీ ఇంట్లో కోడలు ఉంది. చాలా మంది కనీసం ఆదివారం ప్రార్థనా మందిరానికి రానోళ్ళు ఉన్నారు, కనీసం ప్రార్థన చేయనోళ్ళు ఉన్నారు, కనీసం దేవుడు అంటే నమ్మకం లేనోళ్ళు ఉన్నారు, కనీసం దేవుడు అంటే భక్తి లేనోడు అని ఉన్నారు, కనీసం దేవుడు అంటే భయం లేనోడు మన ఇళ్లలో లేరంటారా? అలాంటోడికి వచ్చేది ఏంటంట? మరణమే. అలాంటోడు మరణిస్తే మనం బాధపడకూడదు. ఎందుకో తెలుసా? ఆడు తీసుకున్న గోతిలో
ప్రతి ఆదివారం వస్తే ప్రతి దేవాలయం మీద ప్రతి దైవ సేవకుడు పాటలు, ప్రార్థన, ఆరాధన జరుగుతూనే ఉంటుంది, చెవులో పడుతూనే ఉంటుంది, తలుపులు వేసుకొని టీవీలు చూస్తూనే ఉంటారు గుడికి రాకుండా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ఆ ఇంట్లోకి ఏమొచ్చిందండి? మరణం. విశ్వసింపని వానికి దండన తప్పదు. ఈ రోజున ఆ దుష్ట శక్తిని అనగాకండి, సాతాను శక్తిని అనగాకండి, ఏదో పాత మొక్కుబడులు అనగాకండి. దేవుడు నీకు వాక్యం ఇచ్చాడు, వినో, విశ్వసించు. విశ్వసిస్తే రక్షణ, విశ్వసిస్తే జీవం, విశ్వసిస్తే మరలా బ్రతుకుతావు. విశ్వసించకపోతే నీకు దండన విధింపబడును. తప్పదు. గుర్తుపెట్టుకోండి, ఎవరినో అనొద్దు. నీ ఇంట్లో ఉన్న సాతాను శక్తి కంటే నా దేవుడి శక్తి చాలా బలమైనది. సాతానుగాడు దేవుడి మీద గెలవలేకపోయాడు. సాతానుగాడు చివరికి దేవదూతల మీదే గెలవలేకపోయాడు. మనము దేవదూతల కంటే గొప్పవాళ్ళం. నిజంగా మనం ఎవరికంటే గొప్పవాళ్ళం? దేవదూతలు. ఎందుకో తెలుసా? దేవదూతల ఆత్మస్వరూపులైతే మనము దైవ రూపం. ఇక ఇప్పుడు మానవ జాతిని సృష్టిద్దాం. మానవుడు మమ్ము పోలి మావలే ఉంటాడు. మమ్ము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఆదికాండం 1:26 చూడండి. ఆదికాండం 1:26. దేవుడు ఆ, ఇక ఇప్పుడు మానవ జాతిని సృష్టించదము. మానవుడు మమ్ము పోలి మావలే ఆగండి. మమ్ము, నన్ను అన్న పదం వాడలా. ఏ పదం వాడారు? మమ్ము, తండ్రి, కుమార, పరిశుద్ధ. తండ్రి పోలికలో మనం ఉన్నాం, యేసయ్య పోలికలో మనం ఉన్నాం. ఆత్మదేవుని ఆత్మ మనలో ఉంది. దేవదూతకి ఏ రూపం ఉంది? వాళ్ళు ఆత్మస్వరూపులు. మార్కు శుభవార్త 12:26 చూడండి. అక్కడ దేవదూతలకి ఏ రూపము లేదు, వారి ఆత్మస్వరూపులని ఉంటుంది అక్కడ. చూడండి, మార్కు 12:25 చదవండి. నేనే అబ్రహాము దేవుడను, చదవండి. నేనే ఈసాకు దేవుడను, నేనే యాకోబు దేవుడను అని మండుచున్న పొద నుండి దేవుడు పలికిన దానిని మోషే గ్రంథమందు మీరు చదవలేదా? ఇది మృతుల పునరుత్థాన ప్రస్తావన కాదా? మీరు పూర్తిగా పొరబడుతున్నారు. ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు కాదు అని ప్రత్యుత్తరం ఇచ్చెను. ధర్మశాస్త్ర బోధకులలో ఒకడు వచ్చి వారు తర్కించుట చూచి ఆయన చక్కగా సమాధానమిచ్చునని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది అని ప్రశ్నించెను. అందుకు యేసు, ఇశ్రాయేలీయులారా వినుడు. సిస్టర్, సారీ, 24 చదవండి. తప్పు చెప్పాను, క్షమించండి. ఒక్క వచనం చెప్పాను. అందుకు యేసు, చాలా జాగ్రత్తగా వినండి. అందుకు యేసు, నేను లేఖనమును దేవుని శక్తిని ఎరగక పొరబడుచున్నారు. పునరుత్థానులైన పిదప మానవులు వివాహము చేసుకున్నారు. వివాహము చేయబడదు. పరలోకమందలి దూతల వలె ఉందురు. ఎలా ఉంటారట? దూతల వలె. అయితే ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా దర్శనం ఇచ్చారు. యెషయాకి ఎలా దర్శనం ఇచ్చారు? 6 రెక్కలు ఉన్నాయి, 2 రెక్కలతో మొహాను కప్పుకున్నాయి, 2 రెక్కలతో ఎగురుతున్నాయి, 4 రెక్కలు 2 రెక్కలతో ఎగురుతున్నాయి ఉంది. యెషయా గ్రంథం 6:2 చూడండి. యెషయా గ్రంథం 6:2. అతనికి పైభాగమున జ్వలించుచున్న దేవదూతలు నిలిచి ఉండిరి. వారిలో ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు పలుకుతున్నాను? దేవదూతలకు కూడా దేవుడు తన రూపముని ఇవ్వలా. గుర్తుపెట్టుకోండి, దేవుడు తన రూపముని ఎవరికి ఇచ్చారు? మనకిచ్చాడు. చెప్పండి, ఎవరికి ఇచ్చారమ్మా? నాకు ఇచ్చాడని చెప్పరా? అమ్మ పోలిక, అయ్య పోలిక, నాన్న పోలిక, తాత పోలిక, ముత్తాత పోలిక అంటారే కానీ నా పోలిక దేవుడు పోలిక అనేవాళ్ళు ఊరు లేరేడా. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతము. మానవుడు ఎవరిని పోలి? దేవుణ్ణి పోలిన బ్రతుకు మనది.
హల్లెలూయా హల్లెలూయా. 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 నువ్వు పాపం చేస్తే పాపం వల్ల శాపం వస్తే దేవుడు అంటున్నాడు వాక్యమును విని విశ్వసించి గనక రక్షించబడతావు, విశ్వసించకపోతే నీకు దండన తప్పదు. తప్పదు. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. 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 సో కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, విశ్వసించకుండా చనిపోతే వాడిని బాగు చేయటం ఎవరి తరము కాదు. ఉదాహరణకి మీకు తెలిసిన కథ చెప్తా. యేసయ్య అబద్ధం ఆడేవాడైతే కాదు. ధనవంతుడు పేద లాజరు ఉపమానము చెప్పింది ఎవరు? యేసు స్వయంగా యేసయ్య చెప్పాడు. యేసయ్య చెప్పాడంటే అది అసత్యము కాదు. అది సత్యమే. ఆయన సత్యవంతుడు, సత్యమే పలుకుతాడు. ఏ సత్యం పలుకుతాడంటే ధనవంతుడు ఒకడు గలడు, పేద లాజరు ఒకడు గలడు. ఆయన నిరుపేద, ఈయన ఆయన బల్ల మీద నుండి జారిపడే ఎంగిలి మెతుకుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు. పేద లాజరు చనిపోయాడు, ధనవంతుడు కూడా చనిపోయాడు. ధనవంతుడు అవిశ్వాసముతో చనిపోయాడు, లాజరు విశ్వాసంతో చనిపోయాడు. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఓ క్రైస్తవుడా గుర్తుపెట్టుకో, నువ్వు సంఘ పెద్దవు కావచ్చు, ఉపదేశవు కావచ్చు, లేకపోతే నువ్వు ఎవరివైనా కావచ్చు, పుట్టుకతో ఏ సంఘంలో నువ్వు ఉండుండొచ్చు. ఈ రోజున అవిశ్వాసిగా నువ్వు చనిపోతే ఆ ధనవంతుడు ఏ విధంగా అయితే పాతాళానికి నెట్టివేయబడ్డాడో మన బతుకులు కూడా అంతే ఉంటాయి. హల్లెలూయా హల్లెలూయా. 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 అవిశ్వాసిగా చనిపోవటం అంత దరిద్రకి మరేది ఉండదు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడు. చూడండి, లూకా శుభవార్తకి వెళ్ళండి, 16వ అధ్యాయం 21వ వచనం చదవండి. లూకా 16:21. వాడు ఆ ధనికుని బల్ల మీద నుండి, ఆ ధనికుని బల్ల మీద నుండి జారిపడు మెతుకుల కొరకు జారిపడే ఎంగిలి మెతుకుల కోసం కాచుకొని ఉండెను. కుక్కలు వాని వ్రణములను నాకుచుండెను. ఆ నిరుపేద మరణింపగా దేవదూతలు అతనిని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి చేర్చిరి. ధనికుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు బాధపడుచు పాతాళము నుండి ఎక్కడున్నాడండి? ధనవంతుడు ఎక్కడున్నాడు? అవిశ్వాస ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? ఈ రోజున తల్లి అయినా, తండ్రి అయినా, అమ్మైనా, నాన్నైనా, అక్కైనా, సంఘ పెద్దవైనా, ఉపదేశమైనా, దైవ సేవకుడువైనా నీవు గనక అవిశ్వాసముతో చనిపోతే నీకు పాతాళం తప్పదు. గొప్ప విషయం తెలుసా? అబ్రహాము వడిలో ఉన్నటువంటి లాజరు పాతాళ లోకములో ఉన్న ధనవంతుడు ముచ్చట చెప్పుకున్నారు. ఈ రోజున ఈ లోకంలో నువ్వు అవిశ్వాసిగా పెత్తనం చేయొచ్చు, కానీ నీ కనపడితే ఎవరు నరకానికి వెళ్ళాడా, ఎవడు పరలోకానికి వెళ్ళాడా అని. అచ్చట వారు ఇచ్చటకు రాలేరు, ఇచ్చట వారు వెళ్ళలేరు. అందుకే ఈ రోజున మన ఇళ్లలో అవిశ్వాసిగా ఉంటే ఆడు చనిపోతుంటే చెప్పండి, అయ్యా చివరి గడియలోనైనా హృదయ పరివర్తన చెందండి. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ. నేడు రేపు ఎల్లుండన్నారా? ఈ రోజు అన్నారా? నానాటికి కావలసిన భోజనం అన్నాడు, కానీ రేపుడికి కావాల్సిన భోజనం ఈ రోజు అన్నారా? మనమైతే రేపుడికి కావాల్సిన ఇప్పుడు దాచిపెట్టుకుంటాం. హల్లెలూయా 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 హల్లెలూయా. సో మొదటి మరణం అవిశ్వాసం వల్ల వచ్చింది. మొదటి మరణం చేసిన పాపం వల్ల వచ్చింది. మొదటి మరణం అమరుడై ఉండి పాపము చెయ్యగా, ఆ పాపములోనే బ్రతకగా, అవిశ్వాసములో బ్రతకగా మరణము రాగా ఇక వాడిని పాతాళము నుండి తప్పించువాడు ఎవ్వడు లేడు. ఇది మొదటి రకం మరణం, అవిశ్వాసములో మరణించటం. రెండవది ఏంటంటే వాడు విశ్వాసే కానీ వాడిలో విశ్వాస క్రియలు లేవు. యాకోబు గారు రాసిన లేఖ 2వ అధ్యాయము 17వ వచనము 26వ వచనం చదువుకుందాం. యాకోబు గారు రాసిన లేఖ 2వ అధ్యాయము 17వ వచనం 26వ వచనం. ఎక్కడ అని అడగమాకండి. కనుక తీసారా? కొత్త నిబంధనలో ఉంటుంది యాకోబు గారు రాసిన లేఖ. ఏ యాప్ ఎలా ఇన్స్టాల్ చేయాలో మనకు బాగా తెలుసు. ఏది పడితే అది ఇన్స్టాల్ చేస్తున్నారు, అన్ని ఫోన్లు హ్యాక్ అవుతున్నాయి. సైబర్ క్రైమ్ ఎక్కువైపోతుంది. ఫోన్పేలో డబ్బులు పోతున్నాయి, గూగుల్ పేలో డబ్బులు పోతుంది. బైబుల్ తీయమంటే మాత్రం తీయట్లేను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చదువమ్మా.
సిస్టర్ చదవండి. కనుక కనుక దానిని అనుసరించి పనులర్పించినచో క్రియలు లేని విశ్వాసము జీవమే. నిర్జీవము. నిర్జీవం అంటే అర్థం మరణం. ఏంటండి 26వ వచనం ఏముంది? 26వ వచనం, ఆత్మలేని శరీరము నిర్జీవము అయినట్లే చేతలు లేని విశ్వాసము నిర్జీవమే. హల్లెలూయా. ఎందుకు ఇది నేను ఎన్నుకున్నాను తెలుసా? ఫాదర్ గారండి, మా అబ్బాయికి పెళ్లి చేయాలండి. అమ్మ ఈడెప్పుడు ఊళ్ళో కనపడలేదే, గుళ్ళో కనపడలేదులేండి. ఈ ఊర్లో ఉండడండి, కాలేజీ చదువులు, మరి శనివారం ఆదివారం వస్తాడుగా. ఇక ఫాదర్ గారు తప్పక సంఘ పెద్దలకు తల వంచి ఏం చేస్తారు? పెళ్లి చేస్తారు. పెళ్ళప్పుడే జ్ఞానస్థానం, పెళ్ళప్పుడే పాప సంకీర్తన, పెళ్ళప్పుడే దివ్య ప్రసాదం. ఆ పెళ్ళికే వాడు గుడికి వస్తాడు. ఆ అమ్మాయి మొహం చూచి ఈడేం కడతాడు? తాళి కడతాడు. మళ్ళీ ఏమంటారు? మా పెళ్ళి ఆడ జరిగింది, గుళ్ళో జరిగింది. వాడికి విశ్వాసం ఉందా? ఆడిలో విశ్వాస క్రియలు ఉన్నాయా? ఆడు చనిపో, వాళ్ళ ఇంట్లో మరణం లేకుండా ఏముంటుంది చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. సరే, పెద్దల మాట విన్నారు, ఫాదర్ గారు పెళ్ళి చేశారు. మరి పెద్దలైనా ఎరా గుళ్ళో పెళ్లి చేసుకున్నావు ఏంట్రా గుడికి రావని ఏ యువకుడినైనా ఏ యువతనైనా తల్లిదండ్రులు అడుగుతారా? కొత్తగా పెళ్ళైందిలే, నిద్రలో తిరుగుతుండలే, ఆడి నిద్రలోనే పోతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున గుళ్ళో జ్ఞానస్థానం తీసుకొని, గుళ్ళో బాప్తీసం తీసుకొని, గుడి పెళ్లి చేసుకొని విశ్వాసములో ఎదుగుతున్న వారు ఎంతమంది? క్రియలు లేని విశ్వాసం నిర్జీవం. ఆత్మ లేకపోతే శరీరం ఎలాగ చనిపోయినట్లో, ఓ క్రైస్తవుడిగా నువ్వు ఏ సంఘమైనా కావచ్చు, నీది ఏ మందిరమైనా కావచ్చు, నువ్వు ఎక్కడైనా బాప్తీసం తీసుకొని ఉండవచ్చు. గుర్తుపెట్టుకో, క్రైస్తవుడు అని చెప్పుకుంటే సరిపోదు, రక్షణ పొందానని చెప్పుకుంటే సరిపోదు, గుడికి పోతున్నానని చెప్పుకుంటే సరిపోదు, సంఘ పెద్దవని చెప్పుకుంటే సరిపోదు. విశ్వాసానికి తగిన క్రియలు ఉండాలి. హల్లెలూయా. రే దొంగతనం చెయ్యొద్దురా అని చెప్పే తల్లే దొంగతనం చేయకూడదు. అరే మందు తాగొద్దురా అని చెప్పే తండ్రే మందు తాగకూడదు. అప్పుడు క్రియలు ఉన్నట్లా లేనట్లా? తాగితేనేమో క్రియ లేనట్టు, తాగితేనేమో తాగకపోతే క్రియ లేనట్టు, తాగితే క్రియ ఉన్నట్టు. అమ్మా ఒకరిని ఒకరు క్షమించుకోండి అంటే సీరియల్లో అంతా చుట్ట ఇంటికి వెళ్ళి తగు వాడుకోవటం. ఇంకేడ మనకి విశ్వాసం? పక్కముండి మందిరంలో ప్రార్థన జరుగుతుంది, మాకు ప్రార్థన పెట్టట్లేదు. ఆడికి ఉపవాస ప్రార్థన జరుగుతుంది, మాకు పెట్టలా. ఆడ స్త్రీలకు కూడా జరుగుతుంది, మాకు జరగట్లా. ఆడ యువకులకు కూడా జరుగుతుంది, వీళ్ళు జరగట్లా. గుళ్ళో పోయే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? సీరియల్ చూడకుండా ఉండి ఆడవాళ్ళు ఎవరైనా ఉండారేడా? మందు దాక్కుండా ఉండ పురుషులు ఎవరైనా ఉండారేడా? సిగరెట్ తాగిన పురుషులు ఎవరు ఉండారా? క్రియలు లేని విశ్వాసం. నువ్వు రక్షణ పొందావని చెప్పుకుంటే సరిపోదు, నువ్వు రక్షణ పొందిన బ్రతుకుని నీ క్రియల్లో చేసి చూపించాలా. నేను ప్రార్థనకి వెళ్తున్నా మంచిదే, ఉపవాసం ఉంటున్నా మంచిదే, వాక్యం వింటున్నా మంచిదే. విన్న వాక్యాన్ని, చదివిన వాక్యాన్ని నీ బ్రతుకులో చేసి చూపించాలే, అప్పుడే నీ ఆత్మ బ్రతికున్నట్టు. అందుకే యాకోబు గారు చాలా చక్కగా చెప్పారు. ఏం చెప్పారు తెలుసా? ఇది చాలా ముఖ్యం. క్రైస్తవులారా వినండి. మనకి దేవుడు ఎవరో తెలుసు, మనకు దైవ శక్తి తెలుసు, మనకు దైవ జ్ఞానం తెలుసు. అయినా పాపములో బ్రతికితేనట మన బతుకుని తీసుకెళ్ళి దేవుడు సాతాను చేతుల్లో పెడతాడట. బైబిల్ చెబుతుంది, నేను చెప్పట్లా. రోమీలకు రాసిన లేఖ తీయండి. రోమీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 28వ వచనం చదువుదామా? చాలా జాగ్రత్తగా చూడాలి. అది దేవుని గూర్చిన సత్యమగు జ్ఞానమును, సత్యం బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడాలి. సత్యమగు జ్ఞానమును వారు తమ మనసులో ఉంచుకొనలేదు. కనుకనే చేయరాని పనులు చేయునట్లుగా దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించెను. ఏ మనసుకి? భ్రష్టం అంటే పనికి మాలిన మనసుకి అప్పగిచ్చేసాడు. నువ్వు క్రైస్తవుడివే, నువ్వు రక్షణ పొందావు, నువ్వు బాప్తిజం పొందావు, నువ్వు జ్ఞానస్థానం పొందావు. అయితే నీ మనసులో వాక్యం ఉందా?
నీ హృదయంలో వాక్యం ఉందా? నీ హృదయంలో వాక్యం లేకపోతే దేవుడు అంటున్నాడు నీ బ్రతుకుని తీసుకెళ్ళి దేనికి అప్పగిస్తాడు? ఆ బైబిల్ ఏముంది చదవండి. అది కూడా అంతే ఉందా? భ్రష్ట మనస్సుకు అప్పగిచ్చాడు. భ్రష్ట మనసుకి అప్పగిస్తే ఏమో తెలుసా? మన బ్రతుకులోకి ఎంటర్ అయ్యేది మరణమేనట. తర్వాత చదవండి ఉంటుంది. వారు సర్వ విధములగు దుష్టత్వముతో చెడుగుతో అత్యాసతో ద్వేషముతో నిండి అది ఆగాగండి. మన ఇళ్ళలో కోపం, ద్వేషం, అసూయ, పగలు, ప్రతీకారాలు, తర్వాత పార్టీ గొడవలు, ముఠా గొడవలు, ఇన్ని గొడవలు పెట్టుకొని ప్రార్థన చేస్తారట. వీళ్ళు బతుకున్నట్ట చచ్చిపోయినట్ట. రోమీలకు రాసిన లేఖ దర్శన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. దర్శన గ్రంథం, వేరే బైబిల్ అయితే ప్రకటన గ్రంథం అని ఉంటుంది తల్లి. సార్దీసు సంఘదూతకు ఇట్లు రాయుము. దేవుని సప్తాత్మలు సప్త తారకులు కలవాని సందేశం ఇది. మీ కృత్యాలు నాకు తెలియను. మీరేసే వేషాలన్నీ నాకు బాగా తెలుసు. భర్త లేనప్పుడు వేసే వేషాలు, భార్య లేనప్పుడు వేసే వేషాలు, ఫోన్లో వేసే వేషాలు, తల్లి లేనప్పుడు వేసే వేషాలు, నీ బతుకంతా నాకు తెలుసు. మన హృదయాంతరంగాన్ని ఎరిగిన వాడు భగవంతుడు. తల్లిని, తండ్రిని, అమ్మను, నాన్నను, అక్కను, చెల్లిని, సేవకుణ్ణి మోసం చేయొచ్చు. భగవంతుడు నువ్వు ఆయనకంట ప్రపంచమంత కన్నుందంట. ఎవరికి? భగవంతుడికి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సార్దీసు సంగమా, నువ్వు చేసే వేషాలన్నీ నాకు బాగా క్రైస్తవుడు అని చెప్పుకుంటూ, రక్షకుడు పొందానని చెప్పుకుంటూ, రక్షణ వస్త్రాన్ని కప్పుకున్నాను చెప్పుకుంటూ, సేవకుడు అని చెప్పుకుంటూ, మాది సంఘం అని చెప్పుకుంటూ, నువ్వు వేసే వేషాలన్నీ నాకు తెలుసు. చదవండి సిస్టర్. మీరు మృత జీవులై ఉండి కూడా సజీవులని ప్రసిద్ధి పొందితిరి అని నాకు విదితమే. మీరు శారీరకంగా బతికున్నారు, ఆత్మీయంగా జీవించుచున్నావన్న పేరు ఉన్నది. మృతుడవే నీవు, మృతుడవే జీవించుచున్నావన్న పేరు ఉన్నది. మృతుడవే నీవు, మృతుడవే. ఏ స్థితిలో నుండి పడిపోతివి నీవు, జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుమురన్నా, ఆ మొదటి క్రియలు చేయుమురన్నా. జీవించుచున్నావన్న పేరు ఉన్నది. మృతుడవే నీవు, మృతుడవే. చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నులివెచ్చని స్థితి. హల్లెలూయా. మన 2 పడవల మీద గాలేస్తాం. నాకు దేవుడు కావాలా, మందు కావాలా, దేవుడు కావాలా, దెయ్యం కావాలా, దేవుడు కావాలా, డబ్బు కావాలా, దేవుడు కావాలా, పదవి కావాలా, అవన్నీ ఎడ పనికిరా. చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నులివెచ్చని సమయాల సోదరా. చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నులివెచ్చని స్థితి సోదరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఎలా ఉండాలి? దేవుడు అంటున్నాడు, ఏ ఊరండి మంది? ఊరు మన ఊరి పేరు. ఓ తురకపాలెం సంగమా, మీరు శారీరకంగా బ్రతికే ఉన్నారు, మీ ఆత్మ చనిపోయింది. ఎందుకు చనిపోయిందంటే విశ్వాసం అయితే ఉంది కానీ క్రియల్లో మీరు దానిని చూపించటల్లా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు క్రియలలో చూపించడం లేదంటే మీ మనస్సు నిండా పాపం ఉందని ఆనాడు రోమీ సంఘంతో చెప్పిన పౌలు గారు ఈనాడు నీతో నాతో పలుకుతున్నారు. అందుకే మన ఆత్మని భ్రష్ట మనస్తత్వానికి అప్పగిచ్చాడట. ఇంకా మీకు చెప్పడం చదవండి. మీరు ఎటు పోగాకండి, ఏడే ఉండాలి కాసేపు. మేల్కొనుడు, కానుక మేల్కొనండి.
అంతయు నశింపక మునుపే మిగిలి ఉన్న సిస్టర్ అక్కడ కాదు, రోమిలికి రాసిన లేఖ, అందుకే నేను చెప్పింది 1వ అధ్యాయంలో ఉన్నాం, 29వ వచనంలో ఉన్నాం మనం ఇప్పుడు. రోమిలి బైబిల్ తీయాలమ్మా. వారు సర్వ విధములకు దుష్టత్వముతో చెడుగుతో అసత్యముతో ద్వేషముతో నిండి ఉండిరి. ఈ రోజున మనము ఏ రాజకీయాలు చేస్తున్నాం? పార్టీ రాజకీయాలు, గ్రూప్ రాజకీయాలు, వర్గ రాజకీయాలు. ఇంత దుష్టత్వం మనసులో పెట్టుకుంటే మన చుట్టూరు వైఫైలా తిరిగిద్ది. ఎవరారు? మరణం. అందుకే పేతురు గారు ఏమంటారు తెలుసా? ఇదిగో సాతానుగాడు గర్జించే సింహంలాగా నేను మింగటానికి చూస్తున్నాడు. నీ ఇంటిలో ఉండాల్సింది రాజకీయం కాదు, నీ ఇంటిలో ఉండాల్సింది భగవంతుడు. నీ ఇంటిలో ఉండాల్సింది పాపము కాదు, నీ ఇంటిలో ఉండాల్సిన భగవంతుడు. ఎందుకనగా ధనమైన, రాజకీయమైన, మతమైన జీవమునిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నా దేవుడు ప్రతి ఆత్మకి ఏమిస్తాడు? జీవమునిచ్చిన పరమ పిత నీకే స్తుతి ఆరాధన. జీవమునిచ్చిన పరమ పిత నీకే స్తుతి ఆరాధన. రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. బాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన నేను పొందిన రక్షణ, నీవు చేసిన త్యాగము మరువను నిన్ను యేసయ్యా, మరువను నీవు త్యాగము, మరువను నిన్ను యేసయ్యా, మరువను నీవు త్యాగము. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానస్థానము పొందిన నీవు, విశ్వాసువైన నీవు, నీ క్రియలని విశ్వాసములో చూపించకుండా నీ హృదయము నిండా పాపమును పెట్టుకున్నప్పుడు నీ ఇంటిలో, నీ చుట్టూరా సాతానుగాడు మరణము చేత పొంచి ఉంటాడు. 32వ వచనం చదవండి. 32 కాబట్టి ప్రవర్తన కలవారికి చావే తగినదను. అలాంటి చెడు ప్రవర్తన కలిగిన వారికి చావే తగింది. చదవమ్మా, ఇక్కడేమో ఈ బైబిల్ ఏమో చదవండి సిస్టర్. ఇట్టి ప్రవర్తన కలవారికి చావే తగిన ప్రతిఫలం. చాలండి. గుడికి వస్తున్నా, పాటలు పాడుతున్నా, బైబిల్ చదువుతున్నా, మొదటి పట్టణం చదువుతున్నాం, 2వ పట్టణం చదువుతున్నా, గుళ్ళో నుంచి బయటికి పోగానే పాపం చేస్తున్నా, సావే శిక్ష. సంఘ పెద్దని గుడికి బండల మోస, రాళ్ళు మోస, పెయింట్ వేసా, లైట్లు పెట్టా, బయటికి వెళ్ళి పాపం చేశా, సావు తప్పుతాం. క్రియలు లేని విశ్వాసం వ్యర్థం. బైబిల్ చెబుతుంది, ఏం చేయట్లా, మీరు నన్ను తిట్టుకున్న పర్వాలా. ఎవడో వచ్చాడు మమ్మల్ని చంపుతున్నాడు అనగాకండి, నీ ముందు జీవం పెట్టాడు దేవుడు. ఎండిన ఎముకలన్నీ మళ్ళీ జీవింపచేయుమయా, ఎండిన ఎముకలన్నీయు మళ్ళీ జీవింపచేయుమయా, నీ శ్వాసను నాలో జీవింపచేయుమయా, నీ శ్వాసను నీ జీవింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. దేవుడు ఏమంటున్నారు తెలుసా? నన్ను విశ్వసించు వాని అంతరంగము నుండి జీవజల నదులు ప్రవహిస్తానంటే విశ్వాసం లేక, క్రియలు లేక మన చుట్టూరా ఉంది. ఏంటిది అది? గట్టి చెప్పండి. వైఫైలా ఉంది. ఏంటిది అది? పాపం, మరణం. ఏంటిది? మరణం. ముందు నీ క్రియ మారితే మరణం నీకు దూరం అయింది. నీ బుద్ధి మారితే మరణం నీకు దూరం అయింది. నీ అలవాటు మారితే మరణం నీకు దూరమైంది. అన్నీ మారకుండా పోవాలంటే అడిగిపోయింది. అది ఏదో సామెత ఉంది కదా, పాపం గోచిలో పెట్టుకొని కాశీకి పోయిన పుణ్యము రాదు. ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళి మాకు ఉపవాస కూటం కావాలి, స్వార్థ కూటం కావాలని చెప్పారు, మంచిదే. మరి ఈనాటి నుండి మీ ప్రవర్తన మారుకుంటారా? మందు ఆపేస్తారా? పేకాట ఆపేస్తారా? జోదం ఆపేస్తారా? అన్ని పనికిమాలిన పనులు ఆపేస్తారా?
సీరియల్ అంట. మీకు ఒక విషయం తెలుసా? దేవుడు ఏం చేశాడు చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయంలో 1-2 వచనాలు చూడండి. న్యాయాధిపతుల గ్రంథం ఎక్కడ అని అడగమాకండి, ద్వితీయోపదేశ కాండం పక్కన ఉంటుంది. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులు అయినందున. ఒక్క నిమిషం, ఇశ్రాయేలీలు ఎవరు చెప్పండి? దేవుని ప్రజలు. ఆయన రాచరికపు గురుకులు, ఆయన సొంత ప్రజలు. వాళ్ళు పాపం చేశారు. చదవండి సిస్టర్. ఇశ్రాయేలీయులు మరలా దుష్కార్యాలు చేసి యావేకు కోపము రప్పించిరి. ఎవరు కోపం వచ్చింది? మీరోజు అనుకోవాలా, మన ఇంటింటికి మరణం అనేది డోరు కొడుతుందంటే మేము చేసిన పాపాలు బట్టి దేవుడు కోపం వచ్చిందేమో అనుకోవాలా. కోపము రప్పించెను, అందుచే యావే వారిని 7 ఏండ్లు మిద్యానీయుల వశము చేసి మిద్యానీయులకు అప్పగిచ్చాడట. అది అట్టా ఉంటది మన బతుకు. అర్థమైందా? విశ్వాసం ఉంది, క్రియలు లేవు. అయితే ప్రభు అంటున్నాడు, నువ్వు చేసిన కార్యాలకు మరణం తప్పదు అంటాడు. ఇశ్రాయేలు ప్రజలు అంటే దేవుని ప్రజలు. ఈ రోజున మనం కూడా దేవుని బిడ్డలమే. ప్రభు అంటున్నారు, మీరు దుష్కార్యాలు చేశారు, పాపం చేశారు, చెయ్యరాని పనులని చేశారు కాబట్టి దేవుడే మిమ్మల్ని సాతాను చేతుల్లో పెట్టాడట. వాక్యం చెబుతుంది, ఏం చేయటల్లా. సాతాను చేతుల్లో ఉంటే మరణమా జీవమా? మరణమా జీవమా? మరణము. ఈ రోజున మన ఇళ్లలో మరణం ఎందుకు వస్తుంది? అందుకే. అంతేలే, మనం చేసిన తప్పులే పక్కమటోడు వైపేలేదు. అందుకే దేవుడు అంటాడు, నీ కంట్లో దూలం ఉంది, ఎదుటోడు కంట్లో నలుస్తుంది. మన దూలాలు కనపడా, ముందు నీ దూలం తీసేసుకో, దారి చక్కగా కనపడుద్ది. ఆ దారి పరలోకానికి. ఏ దూలం? గుండెకు తట్టుకున్న పాపం అనే పెద్ద దూలం. కంటిలో దూలము కాదు, ఆత్మీయ నేత్రానికి అంటుకున్న పెద్ద దూలం. ఆ దూలమే పాపం. ఆ దూలను నువ్వు తీసేస్తే పరలోకానికి మార్గం నీకు కనపడుద్ది. ఆ మార్గం ఎవరో కాదు, ప్రభు అయినా యేసుక్రీస్తు. నేనే మార్గము సత్యము జీవమని సజీవ జలవర ప్రధాతని వెలసెను ప్రభు యేసు ప్రభు, భూమిలో వెలసిన ఓ ప్రభు యేసు ప్రభు, ఈ భూమిలో వెలసిన ఓ ప్రభు యేసు ప్రభు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలని మిద్యానీయులకు అప్పగించినట్టుగా ఈ రోజున మనం తీసుకెళ్లి సాతానికి అప్పగించాడు. ఎందుకో తెలుసా? మనం చేసిన పాపం వల్ల. రోమిలకు రాసిన సంఘంలో పౌలు గారి ద్వారా అదే. ఇంకొక విషయం తెలుసా? మనలో ఉన్న అసూయ వల్ల దేవుని ఆత్మ మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే దుష్టాత్మ వచ్చి మన నెత్తి మీద కూర్చొని భర్తనాట్యం చేస్తుంది. వాక్యం చూడండి. సమూవేలు మొదటి గ్రంథానికి వెళదాం. 16వ అధ్యాయం 14వ వచనం. సమూవేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం. ఎవరు తీస్తారు ముందు? యావే ఆత్మ సౌలును వదిలి వెళ్ళిపోయిను. ఏనమ్మా? యావే ఆత్మ సౌలును వదిలి వెళ్ళిపోయెను. చదవండి. కానీ యావే నుండి వచ్చిన వేరొక దుష్టాత్మ అతన్ని పట్టి బంధింపదొడిను. రాజు అందులో ఏముంది చదవమ్మా? వేరే బైబిల్ చదువుతున్నా చూడండి. వేరే బైబిల్ ఉన్న వాళ్ళు కూడా చూడండి. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి ఎవరిని వదిలిపెట్టిందంట? సౌలు. దేవుని ఆత్మ సౌలుని ఎందుకు వదిలిపెట్టింది? ఎందుకో తెలుసా? అసూయ వల్ల సౌలు దావీదును చంపటానికి ప్రయత్నం చేశాడు. గుర్తుపెట్టుకో. ఈ రోజున నీకు అసూయ ఉందేమో. ఎదుటోడు ఎదుగుతుంటే అసూయ ఉండొచ్చు, ఎదుటోడు సంపాదిస్తుంటే అసూయ ఉండొచ్చు, ఎదుటోడు సుఖంగా ఉంటే అసూయ ఉండొచ్చు, ఎదుటోడు ₹1 సంపాదిస్తే అసూయ ఉండొచ్చు, ఎదుటోడు మంచి బట్టలు పట్టుకుంటుంటే అసూయ ఉండొచ్చు. అయితే ఎందులో అసూయ ఉండదు తెలుసా? వాళ్ళు బాగా పాడబడితే నేను పాడాలి, వాళ్ళు బాగా ప్రార్థన చేస్తే నేను చేయాలి, వాళ్ళు గుడికి వెళ్తే నేను వెళ్ళాలనుకోవాలి. కానీ మనకు అసూయ అంతా డబ్బులోనే. ఎందుకు? భార్యాభర్తలు నవ్వుకుంటే అత్త చూసిందనుకో, బో ఎరగబడు నవ్వుతున్నారే అంటది. అసూయ ఎవరికి? అత్తకి.
కోడలు మామతో ప్రేమగా, మామయ్య గారు నీళ్లు తోడమంటారంటే, ఏమయ్యా నీకు ప్రేమ ఎక్కువైపోయింది మీ కోడలు అంటారు. లేదా అసూయ. అసూయ వల్లనే సొంత అన్న తమ్ముణ్ణి చంపేశాడు లేదా? అసూయ వల్లనే యోసేపుని పక్క దేశానికి ఇష్మాయేలునికి అమ్మేశారు. అసూయ వల్లనే ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలు, కుల మత పెద్దలు అందరూ కలిసి యేసయ్యను చంపేశారండి. అసూయే. ఆ అసూయతోనే సౌలు దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తుంటే, అయ్యయ్యో అనవసరంగా నీకు నా ఆత్మని ఇచ్చానే. ఈ రోజున అసూయ వల్ల దేవుని ఆత్మ మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే, మరొక దుష్టాత్మ మనల్ని ఆవరిస్తే, ఆ దుష్టాత్మ వల్ల మనకు వచ్చేది ఏంటిది? మరణం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే రాజునిగా అభిషేకించాడు. ఎవరిని? సౌలుని. దేవుని ఆత్మ ఇచ్చాడు సౌలుకి. అయితే ఆత్మ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఈ రోజున మనలో అసూయ. భర్త అత్త అంటే కోడలకు అసూయ, అన్నంటే తమ్ముడికి అసూయ. అసూయతో బ్రతుకుతున్న వాళ్ళు మన మధ్య లేరా? పక్కమటోళ్ళ పంట బాగా పండిందని అసూయ పడేవాళ్ళు లేరా? చివరికి చక్కగా గుడికి వస్తూ ప్రార్థనలు ఎదుగుతుంటే అసూయ పడేవాళ్ళు లేరా? ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ అసూయని మనం ఆశీర్వాదంగా మార్చుకోవాలండి. గట్టి చప్పలు కూడా దేవుడు స్తుతిద్దాం. వాళ్ళ అసూయను మనం ఎలా మార్చుకోవాలి? ఆశీర్వాదంగా మార్చుకోవాలి. యోసేపు అన్నల అసూయని ఆశీర్వాదంగా మార్చుకున్నాడు. చివరికి అన్నలు వచ్చి భిక్షాం దేహి అని అడిగారు. ఎవరి దగ్గర? తమ్ముడి దగ్గర. ఎదుటి వాళ్ళ అసూయ మనకి ఎప్పుడు ఏం కావాలి? ఎదుటి వాళ్ళు అసూయతో వేసే ప్రతి రాయిని ఒక పునాదిగా చేసుకోవాలి, పైకి రావాలి. అంతేగాని మనం ఆ అసూయలో పడిపోతే వస్తాడాడు. ఎవడాడు? సాతాను నీ ఇంట్లోకి వచ్చిందంటే అప్పుడు నువ్వు పాట పాడాల. ఏ పాట? మీరు ఏ పాట పాడతారు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. పాపములోనే బ్రతుకుచున్న చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. పాపములోనే మరణించినచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. ఓ మానవా, ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందువో, ఎంతకాలము శాపములోనే కొట్టబడుదువో, ఎంతకాలము వ్యసన పరుడవై తిరుగుచుందువో, ఎంతకాలము దుఃఖములోనే మునిగి ఉండువో. యేసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను, యేసయ్యే నన్ను రక్షించి పరమున చేర్చును. యేసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను, యేసయ్యే తన రక్షణకుని పాపము చేర్చును. ఓ మానవా, ఓ మానవా నీ మందు మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా నీ సీరియల్ మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా నీ వేషం మానవా యేసయ్య చెంత చేరి నీ
బ్రతుకు మార్చుకోవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డవే, బాప్తిజం పొందావు, జ్ఞానస్నానం పొందావు, నువ్వు క్రైస్తవుడివే, క్రైస్తవురాలు కాదని నేను అంటలా. నువ్వు క్రైస్తవుడు అయితే విశ్వాస క్రియలు చూపించు. విశ్వాస క్రియలు లేకుండా పేరుకు క్రైస్తవుడు అని చెప్పుకుంటూ నువ్వు పాపములో బ్రతికితే దేవుడు నీ ఆత్మని భ్రష్టాత్మకు అప్పగిస్తాడు. ఉదాహరణకి సౌలు మీద దుష్టాత్మ దిగి వచ్చినట్టుగా, ఇశ్రాయేలు ప్రజలు మిద్యానీయులకు అప్పగించినట్టుగా మన బతుకును కూడా అట్లాగే అప్పగిస్తాడు. ఇంకొక ఉదాహరణ చదివి మూడో మరణానికి వెళ్దాం బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులుంటేనే దయచేసి చేతులు పైకి లేపుదా, చేతులెత్తి పాడుదా. యేసుని స్తుతించుదా. ఆగండి, చేతులెత్తి పాడాలన్నామా? మరి లేపండి చేతులు. చేతులెత్తి పాడుదా, యేసుని స్తుతించుదా. సర్వశక్తి శబ్దముతో కీర్తనలే పాడుదా. సర్వశక్తి శబ్దముతో కీర్తనలే పాడుదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 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 యోహాను శుభవార్త 13వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. నేను 2 బైబిల్లో చదివిస్తున్నాను. దయచేసి విశ్వాసులందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి దయచేసి బైబిల్ తీసి చదవండి. దేవుడు మనతో మాట్లాడతాడు. వారు చదవండి సిస్టర్. యోహాను 13:2. వారు భోజనము చేయుచుండా వారు భోజనము చేయుచు ఉండగా సీమోను కుమారుడగు సీమోను కుమారుడగు యూదా ఇస్కారియోతు యూదా యోతు హృదయములో యూదా ఇస్కారియోతు హృదయములో అప్పటికే పిశాచము యేసును అప్పగింపవలయునని యేసును అప్పగించవలేను అని ఆలోచన కలిగించెను. గట్టి చప్పలు కూడా దేవుడు స్తుతిద్దాం. ఆనాడు వినండి జాగ్రత్తగా, ఆనాడు యోధా సంఘములో ఎక్కువ శాతం శిష్యులు ఉన్నారు. యోధా అంటే తెలుసా? యోధా అంటే అర్థం ఏంటి? స్తుతి. ఏంటిది? స్తుతి. సంఘమంతా దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. అయితే దేవుని స్తుతించే వారిలో 2 రకాలు ఉన్నారు. మొదటి రకమేమో దేవుని స్తుతి కొరకు, దేవుని మహిమ కొరకు, దేవుని ఘనత కొరకు స్తుతించేవాళ్ళు. రెండో రకమేమో స్తుతించి సాతానికి అప్పగిచ్చేవాడు. ఇక్కడ స్తుతించి సాతానికి అప్పగిచ్చేవారు ఎవరు? యోధా గారు. మనలో యోధా ఇస్కారియోతులు చాలా మంది ఉన్నారు. మనమందరం నీ హృదయం దేవుడికి చెప్పండి, ఆలయం. చెప్పండి, మీ హృదయం దేవుడికి ఆలయం. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం. విదితము కాదే ఇలలో ఎవరికి వివరింపగని పావన రూపం. హృదయమే నీ ఆలయం క్రీస్తు. కారు చీకటిలో కాంతి రేఖవై, మూగ గుండెలో దివ్యవాణివై. ఆరు చీకటిలో కాంతి రేఖవై, గుండెలో దివ్యవాణివై. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన హృదయం ఎవరికి ఆలయం? అమ్మా ఎవరికి ఆలయం? గట్టిగా, దేవుని, గట్టిగా. దేవుని. ఆనాడు యెరూషలేము దేవాలయములో యాజకులు, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలు ఏం చేశారు? గుళ్ళో వ్యాపారం చేశారు. లేరా? చేశారు, వ్యాపారం చేశారు. పౌరాళ్ళు అమ్మారు, డబ్బులు మార్చారు. ఈ రోజున ఆ దేవాలయం అయితే ఈ దేవాలయాన్ని ఎవరికి అప్పగించావు? ఈ దేవాలయంతో దేవుని మహిమపరచాలి, ఈ దేవాలయంతో దేవుని కనపరచాలి. నీ హృదయమే దేవుడికి ఆలయం. కానీ ఈ రోజున హృదయంలో దేవుడు లేడు. ఈ హృదయంతో దేవుని ఆరాధించడలా, ఈ హృదయంతో దేవుని మహిమపరచడలా. హృదయం నిండా పగలు ప్రతీకారాలే. ఇంకెక్కడ మరణం రాదా మన ఇంటికి? డోరు కొడతాడు, టక్ టక్ టక్
టక్కని కొడతా ఉంటుంది. అందుకే గుండె నిండా యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. ఆమేన్. గుండె గుడిలో యేసు ఉంటే కన్నీళ్ళో ముత్యాలు. గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే. నీ గుండెలో దేవుడు ఉంటే మరణం ఉండదు. నీ గుండెలో దేవుడు ఉంటే భయం ఉండదు. నీ గుండెలో దేవుడు ఉంటే సాతానుగాడు నీ డోరు కొట్టడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోధా ఇస్కరియోతు మనసులోకి జొరబడ్డాడు. ఎవడాడు? డబ్బు అనే దుష్టుడు. ఎవరో డబ్బు. నీవు యేసయ్యను పట్టి అప్పగిస్తావా? నాకేమిస్తారు? అమ్మా డెలీలా సంసోనుని పట్టి అప్పగిస్తావా? నాకేమిస్తావు? ఇష్మాయేలీలు మాకు ఒక అబ్బాయి దొరికాడు, మా అబ్బాయిని తీసుకిస్తాం, మీకేమిస్తారు? ఈరోజు నడిపించేది ఏంది? డబ్బు. డబ్బు. ఈ రోజున విగ్రహారాధన ఏంటో తెలుసా? డబ్బే. కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. కొలస్సీలు 3:16. ఈ క్రీస్తు సందేశము సిస్టర్ 3:5 చదవరా? తప్పైపోయింది, క్షమించండి. జారత్వము, రైట్, కరెక్టే. జారత్వము, అపవిత్రత, మోహము, దురాశ, ధనాపేక్ష వంటి ప్రాపంచిక మోహములను మీరు తుదముట్టించవలెను. ధనాపేక్ష, అది బైబిల్ ఉంటే అండర్లైన్ చేసుకోండి. ధనాపేక్ష విగ్రహారాధనకి మారు రూపం. ఈ రోజున కొడుకు కావాల్సిన డబ్బులే, కూతురు కావాల్సిన డబ్బులే, తల్లికి కావాల్సిన డబ్బులే, తండ్రికి కావాల్సింది డబ్బులే. డబ్బు లేకపోతే బండి నడవదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అన్నిటికి ఖర్చు పెడతాం కదా, ప్రార్థన ఖర్చు పెట్టాం. ఇంత చక్కగా పెట్టుకుంటే 200 రూపాయల బాక్సులు పెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ప్రార్థనకు రూపాయి ఖర్చు పెడితే నా భగవంతుడు 200 ఇస్తాడు నీకు. నిజం చెబుతున్నా. ఇంత చక్కగా దేవుణ్ణి మహిమపరుస్తుంటే చిన్న చిన్న బాక్సులు పెట్టారు. అద్దెకి తీసుకొచ్చిన 500 వస్తాయి. అదేమనంటే ఖర్చు అంటే క్వార్టర్ మంది ఎత్తే పోద్దండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా బాధాకరం. ఈ రోజున వేరే సహోదరులు ప్రార్థన కూటాలు పెడితే ఎట్ట పెడతారు? పెద్ద పెద్ద బాక్సులు పెట్టి ఆరాధనకి చక్కగా సెట్ చేస్తారు. ఈ రోజున మనం ఆరాధన చేద్దాం, భయం వేస్తుంది, ఆ బాక్సులు ఏడబోతాయని. నువ్వు ఆరాధన చేస్తే పైనున్న భగవంతుడు వచ్చి నీ ఊరిలో కూర్చొని నీ ఇంటిలో ఉన్న సాతాన్ని తరిమి కొట్టగల శక్తి కలిగిన వాడు. అదేమనంటే ఏమంటారు? డబ్బులే ఫాదర్ గారు అంటారు. రేపు గుడి పండగ లైటింగ్ వేయటానికి, తేరమ్మటి డీజే పెట్టడానికి బాగా వస్తాయి అట్టకి. ఈ రోజున మన ఊరిలో ఒక భయం, మన ఊరిలో ఒక బాధ, మన ఊరిలో ఒక వేదన, మనం మరణాన్ని భయపడుతుంటే చక్కగా పెట్టుకొని దేవుని ఆరాధన చేస్తే అసలు ఆత్మ అంత ఆనందంగా ఉంటుంది తెలుసా? ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు కాబట్టి హల్లెలూయా, హల్లెలూయా. మనకి డబ్బులో ప్రార్థనలో ఆనందం ఉండదు, ఆరాధనలో ఆనందం ఉండదు, గుళ్ళోకి వస్తే ఆనందం ఉండదు. ఆదివారం చికెన్ తెచ్చుకొని మందు తెచ్చుకొని ఫుల్ తాగి తిని పడుకుంటే అది ఆనందం అంటే. ఇంక రాకేం చేసిద్ది? ఏంటి? సాతానుగాడు రాకేం చేస్తాడు? అవునా కాదా? సత్యం నీకు ఇష్టం ఉండదు, నేను చెప్పేది నిజం నీకు ఇష్టం ఉండదు, కర్ర తీసుకుని కొట్టినట్టు ఉంటుంది, నీకు ఇష్టం ఉండదు. కానీ బైబిల్ పలికేది నా యేసయ్య సత్యమే. నా యేసయ్య ధర్మశాస్త్ర బోధకుని ఎండగట్టాడు, నా యేసయ్య పరిచర్యలను ఎండగట్టాడు, నా యేసయ్య యాజకులను ఎండగడితే స్వార్థంతో యేసయ్యను ఏమేశారు? సిలువ వేసి. నిజమే చెప్పాడు యేసయ్య, అందుకే ఆయన చంపారు. ఈ రోజున నిజం అంటే ఇష్టం ఉండదు మీకు, సత్యం అంటే ఇష్టం ఉండదు. కానీ పూసిన పౌడర్ రాలిపోతుంది, వేసిన వేషం
ఊడిపోతుంది. ఒకరోజు నువ్వేంటో దేవుడి ముందు నిలబడక తప్పదు. తప్పదు. హల్లెలూయా. హల్లెలూయా. మారాలి. మరణము పోవాలంటే, భయము పోవాలంటే, వేదన పోవాలంటే, దుఃఖము పోవాలంటే, ఆనందము నీలో ఉండాలంటే నువ్వు మారు ముందు. హల్లెలూయా. 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 సంఘములోనే 2 రకాలు. మొదటి రకం దేవుని మహిమపరచువారు, రెండో రకం యోధా ఇస్కారియోతులు అంటువారు. మొదటి రకమేమో దేవుని స్తుతించారు, రెండో రకమేమో యేసయ్యని అప్పగిచ్చేశారు. మనలో చాలామంది ఈ దేహం అనే దేవాలయాన్ని డబ్బు కోసం తాకట్టు పెట్టిన వాళ్ళు లేరా? ఉన్నారు. అప్పుడు నీ దేహం దేవుడికి ఆలయం కాదు, సాతానుగాడికి నిలయం అవుతుంది. ఇర్మియా ప్రవక్త 7వ అధ్యాయంలో ఏమంటారు తెలుసా? నా దేవాలయాన్ని ఒక దొంగల గుహగా చేశారంటున్నాడు. దేవాలయం అంతా ఈ రాతితో కట్టింది కాదండి, ఇది ఒక రోజున కూలిపోతుంది. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు, బడి బండలలో లేడు దేవుడు, బ్రతుకు బడిలో ఉన్నాడు చూడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 సో కాబట్టి రెండో మరణం ఎలా వచ్చింది? మన ఊరు అందరం క్రైస్తవులే, కానీ ఏమి లేవు. క్రైస్తవులు బ్రతుకులు ఏమి లేదు, క్రియ లేదు. అందుకే ఎవడొచ్చి కూర్చున్నాడు? ఎవరొచ్చి కూర్చున్నారు? సైతాను. సాతాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మొదటి మరణం అవిశ్వాసిగా చనిపోవటం. రెండవ మరణం విశ్వాస క్రియలు లేకుండా మరణించటం. ఎక్కువ శాతం ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఓకేనా? మూడో మరణం చూడండి, క్రీస్తులో మరణం. దర్శన గ్రంథము చేయండి, లేదా ప్రకటన గ్రంథం చేద్దాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం. 2 బైబిల్ చదివిస్తాను, మీ సహోదరులారా జాగ్రత్తగా బైబిల్ తీసి చదవండి. అంతటా నేను అంతటా నేను పరము నుండి ఒక దివ్య స్వరమును వింటిని. ఇప్పటి నుండి ప్రభు సేవలో మరణించువారు ధన్యులు అని గట్టి చప్పలు కూడా దేవుని స్తుతిద్దండి. ఓకేనా? ఇది క్యాథలిక్ బైబిల్లో ఉండదు, వేరే బైబిల్ చదవండి, ఏం కాదు. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందిన మృతులు ధన్యులని రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. చాలండి. ఎవరైతే క్రీస్తులో మరణిస్తారో వారెవరట? ధన్యులు. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తులో మరణించటం అంటే ఏంటో తెలుసా? క్రీస్తులో మరణించటం అంటే మరణించే వరకు, ఎప్పటి వరకు? మరణించే వరకు పవిత్రంగా బ్రతికి చనిపోవటమే. హల్లెలూయా. 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 అయితే మీ అందరికీ ఒక సత్యం చెబుతున్నా, చాలా జాగ్రత్తగా వినండి. బాప్తిస్మము కానీ జ్ఞానస్థానము పొందినోళ్ళు చేతులు పైకి లేపండి. లేపండి. మరలా చెబుతున్నా, బాప్తిస్మము కానీ లేదా జ్ఞానస్థానం కానీ పొందినోడు చేతులు పైకి లేపండి. వెరీ గుడ్. దేవుడు మిమ్మందరిని దీవించును గాక. ఆమేన్. నాదో ప్రశ్న, జ్ఞానస్థానము లేదా బాప్తిస్మము పొందుట వల్ల ప్రయోజనమేమి? నీ నోటిలో నుండి వచ్చే మొట్టమొదటి పదవి ఏంటో తెలుసా? రక్షణ. అదేనా? విశ్వసించి బాప్తిస్మము పొందువాడు రక్షించబడును అన్నాడు. నేను దేనిని వ్యతిరేకించను, దీనిని కాదు అన్న మాట అనే హక్కు నాకు లేదు. కానీ అంతకంటే గొప్ప సత్యం మీకు ఒకటి చెబుతున్నా, వినండి. ఈ రోజున ఓ క్రైస్తవులారా వినండి, అంతకంటే గొప్ప సత్యం ఒకటి చెబుతా, వినండి. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 13, 14, 27 చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ
12వ అధ్యాయము 13వ వచనం చదవండి సిస్టర్. అట్లే అమ్మ బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి తల్లి. అట్లే యూదులమైనను యూదులమైనను అన్యులమైనను బానిసలమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరములోనికి, బైబిల్ ఉంటే అండర్లైన్ చేసుకోండి, ఒకే ఆత్మ ఒకే శరీరం. ఓకేనా? ఏంటిది? ఒకే ఆత్మయందు ఒకే శరీరములోకి బాప్తిస్మము పొందితిమి. ఇక్కడ ఒకే ఆత్మ అంటే ఎవరు, ఒకే శరీరం అంటే ఎవరు? క్రీస్తు ప్రభు. వేరే బైబిల్ చదవండి. ఏలయనగా యూదులమైనను గ్రీకు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందు బాప్తిస్మము పొందితిమి. ఆగండి. ఇప్పుడు ఒకే శరీరం అంటే ఏంటి? మీరందరూ రక్షణ పొందారన్నారు, నేను దానికి కాదనను. ఒకే శరీరం అంటే ఏంటో తెలుసా? 27వ వచనం చదవండి, అక్కడ ఉంటుంది మనకు సమాధానం. 27వ వచనం. కావున మీరందరూ క్రీస్తు శరీరము. ఎవరి శరీరం అట? క్రీస్తు శరీరం. ఇప్పుడు ఎవరి శరీరంలోకి బాప్తిసం పొందాం? గట్టి చెప్పాలా రాజు? అందులో ఏమో చదవమ్మా. 27వ వచనం. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయములై ఉన్నారు. మనం అందరూ ఎవరి శరీరం అండి? క్రీస్తు శరీరం. లోదర్ అయినా, పెంతుకోస్త్ అయినా, హోసాన్నా అయినా, ఆర్సిఎం అయినా బాప్తిస్మము పొందిన మనమందరము ఎవరి దేహం? క్రీస్తు దేహం. ఏ దేహం? క్రీస్తు దేహం. నా ప్రశ్న, ఏ దేహం? శిలువ మీద వేలాడిన దేహమా, పునరుత్థాన దేహమా? పునరుద్ధాన దేహం. అర్థమైందా? శిలువ మీద వేలాడిన దేహమైతే మరియ తల్లి జన్మనిచ్చిన దేహం. పునరుత్థాన దేహమైతే మహిమ కలిగిన దేహం. బాప్తిస్మము పొందిన మనం ఎవరి దేహంలో భాగం? పునరుత్థాన యేసయ్య దేహంలో భాగం. పునరుత్థానుడైన యేసయ్య దేహానికి ఉన్న గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? ఆ దేహానికి మరణం లేదు. ఆయన దేహంలో భాగమైన మనకు కూడా మరణం లేదు. గట్టి చప్పుడు కూడా తెలుస్తుందా? పునరుత్థాన దేహం, మహిమ కలిగిన దేహం. అమ్మా మరియమ్మ, నన్ను ముట్టుకోమాక, నా దేహం మహిమ కలిగిన దేహం. మహిమ కలిగిన దేహం మంటల్లో కాలిపోదు. మహిమ కలిగిన దేహం మట్టిలో కలిసిపోదు. మహిమ కలిగిన దేహం నీళ్ళల్లో కొట్టుకుపోదు. మహిమ కలిగిన దేహానికి మరణమే లేదు. బాప్తిస్మము పొందిన ప్రతి క్రైస్తవుడు మహిమ కలిగిన దేహంలో భాగమైతే యేసయ్యకి మరణం లేనట్లే మనకు కూడా మరణం లేదు. హల్లెలూయా. నమ్మితే గట్టి చప్పట్లు కొట్టాలి. లాజరు చనిపోయాడు, పాతి పెట్టారా? దేవదూతల దగ్గర తీసుకెళ్ళారు, అబ్రహాం దగ్గర తీసుకెళ్లారా? చూడండి 16వ అధ్యాయం 21 చదవండి. అబ్రహాం ఒడిలో బైబిల్ గ్రంథం చూడండి. లూకా శుభవార్త 8వ అధ్యాయము 16 21. లాజరు అను దరిద్రుడు నేను, వాడు కురుపులతో నిండిన చదువు. ఎవరిని కొడుతున్నారా? లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో ఉండెను. ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకునుట. గట్టి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. చనిపోయాడు. ఇక్కడ లాజరు గారు చనిపోయింది ఆత్మీయంగా కాదు, ఆయన చనిపోయింది శారీరకంగా మాత్రమే. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. లాజరు చనిపోయింది భౌతికంగా, కానీ ఆత్మీయంగా అయితే చనిపోలా. దేవదూతలు వచ్చారు, ఆయన ఆత్మను వెంటనే అబ్రహాము ఒడిలోనికి. మరి అబ్రహాము ఎవరు అనగా సజీవుడైన దేవుని దగ్గర ఉన్నటువంటి అబ్రహాము గారు. మార్కు శుభవార్త 12:25 చూడండి.
మార్కు 12:25. ఇక ముగిద్దాం. పునరుత్థానమైన పిదప పునరుత్థానమై 25 వచ్చిన నేను అబ్రహాము దేవుడని. నేనే అబ్రహాము దేవుడను, ఆగండి. నేనే అబ్రహాము దేవుడని, నేనే ఈసాకు దేవుడని, నేనే యాకోబు దేవుడను. ఇందులో లోతైన అర్థం చెబుతా, చాలా జాగ్రత్తగా విని తలల పైకి లేపండి. నేనే అబ్రహాము దేవుడిని, నేనే ఇస్సాకు దేవుడిని, నేనే యాకోబు అన్న తర్వాత అంటాడు సజీవులకే దేవుణ్ణి కానీ మృతులకు దేవుణ్ణి కాడు. అంటే దాని అర్థం ఏంటి? నేను సజీవుణ్ణి, నన్ను నమ్మిన అబ్రహాము సజీవుడే, నన్ను నమ్మిన ఈసాకు సజీవుడే, నన్ను నమ్మిన యాకోబు, సజీవుడు. నన్ను నమ్మిన లాజరు కూడా సజీవుడు. సజీవుడే. నువ్వు చనిపోయే వరకు విశ్వాసంతో ఉంటే నువ్వు కూడా సజీవుడిగా లేవనెత్తబడతావు. మరణం అంటే మనకి భయం ఉండదు. ఇది తెలియక మేము రక్షణ పొందే రక్షణ కాడే ఆగిపోతున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక విషయం తెలుసా? మరణం గురించి భయపడాల్సిన అవసరం మనకి లేదు. ఎందుకో తెలుసా? యేసయ్య ఎప్పుడు కాలు కిందేసి తొక్కేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 15వ అధ్యాయంలో 45వ వచనం చూడండి. ఏలైనా మొదటి మానవుడు ఆదాము సజీవిగా సృష్టింపబడెను అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. కానీ చివరి ఆదాము ప్రాణప్రదాతయగు ఆత్మ మొదట వచ్చున్నది ఆధ్యాత్మికమైనది కాదు, మొదట భౌతికము తదుపరి ఆధ్యాత్మికము. చదవండి సిస్టర్. మొదట ఆదాము భువియందలి మట్టితో చేయబడెను, రెండవ ఆదాము దివి నుండి వచ్చెను. భువికి సంబంధించిన వారు భువి నుండి చేయబడిన వానిని పోలియుందురు, దివికి సంబంధించిన అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు 57వ వచనం, క్షమించండి వచనం తప్పు చెప్పాను, 57వ వచనం. కానీ మన ప్రభువగు యేసుక్రీస్తు బైబిల్ ఉంటే చూడండి. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు విజయము ప్రసాదించిన దేవునికి కృతజ్ఞతలు. తండ్రి నీకే స్తుతి ఘన మహిమ. చప్పట్లు గట్టిగా కొట్టాలి అమ్మా. తండ్రి నీకే స్తుతి ఘన మహిమ. 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 యేసువ 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 నీకే స్తుతి ఘన మహిమ. పౌలు గారు అంటున్నాడు, ఓ కొరింథీ సంఘమా, సాతానుకు భయపడగాకండి, మరణానికి భయపడగాకండి. ఎందుకు భయపడొద్దు అంటే ఆ సాతాను గాడిని యేసయ్య ఓడించాడు. ఎవరు ఓడించారు? మరి ఈ రోజున మరణం అంటే ఎందుకు గడ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 గ విశ్వాసంతో చనిపోతే సజీవులు. ఆనాడే సాతానుగాడు కాలు కిందేసి తొక్కేశాడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? బాధ కలిగించగలిగిన నీ విజయం మరణపు ముళ్ళు విరిచేశాడు నా భగవంతుడు. ఇంకెందుకు చావంటే భయపడుతున్నారు. అంతేలే, ఇంత లోతుకు తెలిస్తేగా మనకే. ఇంకొక విషయం తెలుసా? శరీరాన్ని ప్రేమించేవారు మరణం అంటే భయపడతారు. దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుడు ఎప్పుడు తీసిపోతాడా అని చూస్తారట. అర్థమైందా? లోకాన్ని ప్రేమించేవారు అమ్మో మరణమావద్దు 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 అంటారు. ఏదో ఉంది కదా, కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ. సో చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తానే, అయిపోయింది. ఇటీవల కాలంలో ఒక మరణ
ఏమంటే అంతిమ యాత్రకి వెళ్ళా. చాలా డబ్బు ఉందండి. నేను అనుకున్నాను, పెట్టి దగ్గర చూస్తున్నా, ఈయన కాడ ఇంత డబ్బులు ఉండే కదా, మరణం చచ్చిపోకుండా ఆపిందా డబ్బు? చాలా డబ్బు ఉంది, మేడ మీద మేడ ఉంది, మరణాన్ని ఆపలేకపోయింది. సరే గుడికి వచ్చాడా? గుడికి కూడా రాలా. ప్రార్థన అంటే నేను రాను అంటే నాకు ఒక అలవాటు ఉందిలే, ఇంటికి వెళ్ళి పిలిచి అలవాటు ఉంది. రా ప్రార్థన, నేను రాను, మా ఇంటి గడప నువ్వు తొక్కొద్దు. ఎందుకు? చివరి చచ్చిపోయేటప్పుడు మన సాందూరే కావాల్సి వచ్చింది. కబురు చేసిన ఫాదర్ గారు, నేను చచ్చిపోవచ్చును, వచ్చి ప్రార్థన చేయవచ్చు. విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తే ఏం లాభం? సరేనయ్యా కొద్దిగా విశ్వాసంగా ఉండు, చివరి గడియల్లో వెళ్ళా. సో ఈ పూట ప్రార్థన చేస్తే పొద్దురికల్లా వార్త వచ్చింది, ప్రార్థన చేసి చచ్చిపోయింది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు రాసిపెట్టాడు, నేను ప్రార్థన చేస్తే పోలా ఆయన. చివరికి సొత్తా ఉండే పెట్టి దగ్గర. సరే ఏమీ లేదండి, బీరువా నిండా బట్టలు ఉండి ఒక్క కొత్త చొక్క కూడా ఇలా. చేలికి చచ్చిపోయేటప్పుడు ఏళ్ళు నిండా ఉంగరాలండి, ఒక్క ఉంగరం కూడా పెట్టల. ఏమేస్తారా అని చూస్తున్నా, దిండు మాసిపోయిన దిండు ఒకటి కాళ్ళ కింద పెట్టారు, దానికి మసికొట్టు పెట్టారు. తర్వాత మనిషి మీద ఏం కప్పారు తెలుసా? తెల్లని వస్త్రం కప్పారు. మనం చనిపోయేటప్పుడు ఏం తీస్తాం? మనం చనిపోయిన వెంటనే దేవదూతలు రావాలంటే చనిపోయే వరకు విశ్వాసంగా బ్రతకాలి. చాలు. నీళ్లు మంటల్ని ఎలాగైతే చల్లారుస్తాయో దాన ధర్మాలు మన పాపాలను చల్లారుస్తాయట. పరలోకములో దేవునికి ఇష్టమైన కానుక ఏంటో తెలుసా? పేదోళ్ళకి సహాయం చేయటం. సహాయం దేవునికి ఇష్టమైన పని అంటది. పేదవాడికి సహాయం చేస్తే దేవుడికి చేసినట్లు అప్పిచ్చినట్టట దేవుడికి. కాబట్టి మరణం అంటే భయపడద్దు. నాకైతే లేదమ్మా. మీకు విషయం చెప్పాలంటే దేరు జ్యోతిన పగడాల ప్రవీణ్ గారు చనిపోతే నేను ఎందుకు లేదా ఆయన స్థానంలో అనుకున్నా. క్రీస్తు కోసం చనిపోవటం అంత ధన్యత నేను ఎందుకు లేనా అనుకున్నా నిజంగానే. ఎందుకంటే ఇంత గట్టిగా వాక్యం చెప్పినప్పుడు ఆయన కోసం చనిపోతే నా కోసం దేవదూతలు వస్తారు పరలోకానికి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మరణం అంటే అస్సలు భయపడగాకండి. క్రీస్తునందు మృతులు ధన్యులు. మరణించే వరకు విశ్వాసంగా ఉండో, అప్పుడు నవ్వుతా చనిపోతాం. ఇక్కడేమో ధనవంతుడేమో ఏడుస్తా చచ్చిపోతే, లాజరేమో నవ్వుతా చనిపోయాడు. ఆయనకు తెలుసు తన ఆత్మ ఎక్కడికి వెళ్ళిద్దని, సజీవుల లెక్కలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి ప్రియ దైవ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, మరణానికి భయపడొచ్చా? ఎవరు భయపడతారంటే, పాపము చెయ్యవాడు మరణానికి భయపడతాడు, దేవుణ్ణి ప్రేమించువాడు ఆ మోక్షానికి ఎప్పుడు వెళ్దామా అని చూస్తాడు. కాబట్టి మనలో పాపం పెట్టుకొని ఊళ్ళో దరిద్రం ఉంది, ఇంట్లో దరిద్రం ఉంది అని అనగాకండి. ఎందుకంటే నీకంటే సాతాను శక్తి బలమైందైతే, సాతాను శక్తి కంటే బలమైన వాడు దేవదూత, ఆ దేవదూత కంటే బలమైన వాడు భగవంతుడు. అర్థమైందా? నీకంటే శక్తిమంతుడు సాతానుడైతే, సాతాను కంటే శక్తిమంతుడు దేవదూత అయితే, దేవదూత కంటే శక్తిమంతుడు భగవంతుడు. నువ్వు నమ్మింది ఆ శక్తిమంతుడిని, ఈ పనికి మన సాతానుగాడిని కాదు. అట్టాడికి భయపడు. మీకు ఒక విషయం తెలుసా? ఆడు భయపెడతాడంటే ప్రాణం అయితే, యోబు ఆస్తి లాక్కున్నాడు, ఆరోగ్యం పోయింది, ప్రాణం తీశాడా? ప్రాణం తీసే హక్కు సాతానుగాడికి లేదు. కాబట్టి భయపడతా గడగడగడగడగలాడుతూ ఉంటారు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆ ప్రాణం వాడు పోయలేదు కాబట్టి ప్రాణం తీసే హక్కు అతడికి లేదు. కాబట్టి దేవుడు భయపడగాకండి. భయపడకని పలికిన దేవుడవు, నా పేరును అరచేతిలో రాసుకున్న ప్రభుడవు. భయపడకని పలికిన దేవుడవు, నా పేరును అరచేతిలో రాసుకున్న ప్రభుడవు. రావయ్యా నా హృదయంలోని రావయ్యా, యేసయ్యా నా మెస్సయ్యా, యేసయ్యా నా మెస్సయ్యా. నా హృదయ ద్వారము చెంత నిలచి ఉన్న నా యేసయ్యా, నా హృదయ ద్వారము చెంత
కట్టుచున్న నా యేసయ్యా. ఏ క్షణమున్న పిలిచిన పలికే దేవుడవు, నా కాలు జారనీక కాపాడే ప్రభుడవు. ఎప్పుడు పిలిచినా పలుకుతాడు. అంత సజీవుడు మన ప్రభు అయినా. ఆయనను విశ్వసించుదాం, జీవం పొందుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, అర్పణ గీతమును పాడుకుంటూ మరి దివ్య బలి పూజను కొనసాగించుకుందాం.